గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా 30:17. స్వస్థపరచువాడు యెహోవాయే. వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రతి జబ్బు నయమైపోతుంది. భూప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక రోగమును కలిగి ఉన్నారు. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను సరే యేసు నామములో యెహోవా దేవునికి మొరపెడితే స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది. మనందరికీ స్వస్థత కలుగుటకు యేసు ప్రభువారు శిలువలో తన రక్తాన్ని చిందించారు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన రక్తము ద్వారా విమోచన. నీకు స్వస్థత కలుగుటకు నీవు మోకాలుండి దేవునికి మొరపెట్టు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఏ మనుషులపైనను ఏ సేవకులపైనను ఆధారపడకూడదు. నీవు మరియు అందరూ ఏకీభవించి ప్రార్థన చేయవచ్చు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. శరీర స్వస్థత మరియు హృదయ స్వస్థతను